6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్లుంది అక్కడ జనసేన పరిస్థితి. జనసేన నాయకుల మధ్య విభేదాలు ఎమ్మెల్యే తల బొప్పి కట్టిస్తున్నాయి. పదవుల కోసం జనసేనలోనే 2 వర్గాలు పోటీ పడుతుండడం, మిత్రపక్షాల ఒత్తిడి కూడా ఉండడంతో జనసేన ఎమ్మెల్యేకు ప్రెజర్ పెరిగిపోతుందట. ఈ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాన్రా బాబు అనుకుంటున్నారట ఆ ఎమ్మెల్యే. డిసిప్లిన్ కి మారు పేరైన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆయన నేతల క్రమశిక్షణ రాహిత్యాన్ని చూసి ఓరి దేవుడా అంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది రచ్చ? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పేరొందిన పుణ్యక్షేత్రం ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం. పి గన్నవరం నియోజకవర్గంలో ఉంది ఈ టెంపుల్. ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు గిడ్డి సత్యనారాయణ. నియోజకవర్గంలో పదవుల పంపకాలతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పదవి కోసం జనసేన నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు చైర్మన్ పదవిని ఆశించడంతో సొంత పార్టీకి చెందిన తోలేటి ఉమాపై దాడి దాకా వెళ్లింది. రాత్రి సమయంలో ఉమా ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. జనసేన ఐనవెల్లి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే ఐనవెల్లి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తరచూ వివాదాలకు కారణమవుతున్న పోలిశెట్టి రాజేష్పై జనసేన చర్యలు తీసుకోకపోవడంపై నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. కొందరు నాయకుల సహకారంతోనే రాజేష్ మరింత చెలరేగిపోతున్నారని, అధిష్టానం చర్యలు తీసుకోకపోవడంతో ఐనవెల్లి వివాదాలకు అడ్డాగా మారిందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పి గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మద్దా చంటిబాబుతో ఫోన్లో మాట్లాడుతూ దళితులపై పోలిశెట్టి రాజేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల రికార్డింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయినా అధిష్టానం ఇంతవరకు పోలిశెట్టిపై చర్యలు తీసుకోకపోవడంతో సొంత పార్టీ నేతలపైనే దౌర్జన్యాలకు దిగేదాకా వచ్చిందంటున్నాయి జనసేన మండల శ్రేణులు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న అంబాజీపేట మరియు నగరం మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివార్ల ఆలయ కమిటీ చైర్మన్ల పదవి కోసం కూటమి నాయకులు ఎవరికి వారు పదవుల కోసం ఎమ్మెల్యే దగ్గర చాప కింద నీరులా విశ్వ ప్రయత్నాలు చేయడంతో పాటు గ్రూపు రాజకీయాలకి తెరలేపుతున్నారని నియోజకవర్గంలో టాక్ బాగా నడుస్తోంది. ఇక అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికొస్తే పొత్తులో భాగంగా అధిష్టానం టీడీపీకి కేటాయించి ఐనవెల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చిట్టూరి శ్రీనివాస్ పేరును ఐవీఆర్ఎస్ సర్వే చేయించి చైర్మన్ కుర్చీ అతనికి కేటాయించింది. టీడీపీ అధిష్టానానికి 4 పేర్లు సిఫార్సు చేస్తే ఒక పేరు మాత్రమే ఐవీఆర్ఎస్ సర్వేలో రావడంతో అంబాజీపేట మండలానికి చెందిన కొంతమంది కూటమి నాయకులు అధిష్టాన నిర్ణయాన్ని పక్కన పెట్టి అంబాజీపేటలో ఉన్న ప్రముఖ దేవాలయంలో తన మద్దతుదారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చిట్టూరి శ్రీనివాసుని వ్యతిరేకిస్తున్నారట. స్వల్ప ఓట్లు ఉన్న ఆ సామాజిక వర్గానికి ఎలా ఇస్తారని అధిష్టాన నిర్ణయాన్ని పక్కన పెట్టి అంబాజీపేటలో ఉన్న ఒక ప్రముఖ దేవాలయంలో తనకు అనుకూలంగా ఉన్న వారితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారట ఆ లోకల్ టీడీపీ లీడర్. ఈ సమావేశానికి అంబాజీపేట మండలానికి చెందిన పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్, అంబాజీపేట మండల టీడీపీ అధ్యక్షుడు, కార్యదర్శులతో పాటు పలువురు మండల స్థాయి నేతలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశమైందట. అంబాజీపేట నగరం మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయ కమిటీ పదవుల కోసం కూటమి నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేయడంతో పాటు గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఐవీఆర్ఎస్ సర్వేలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐనవెల్లి టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ పేరును మాత్రమే పరిశీలించడాన్ని ఆ పార్టీ నాయకులే కొందరు వ్యతిరేకిస్తున్నారట. సంఖ్యాబలం లేని ఆ సామాజిక వర్గానికి ఎలా ఇస్తారని అంబాజీపేటలోని ఒక ప్రముఖ దేవాలయంలో తనకు అనుకూలంగా ఉన్నవారితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారట లోకల్ టీడీపీ లీడర్. బల ప్రదర్శన కోసమే ఆ నాయకుడు ఈ మీటింగ్ పెట్టారని నియోజకవర్గంలోని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వ్యవహారంలో 2-3 సార్లు రిజర్వేషన్ని కావాలనే మార్పించారని కూటమి నాయకులు కొందరు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తన తప్పుంటే నిలదీయాలని, పై స్థాయిలో జరిగిన పొరపాట్లకు తనను నిందించొద్దని కోరారట. తనకు సంబంధం లేకపోయినా ఫిర్యాదు చేశారంటూ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కొంతమంది కూటమి నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నాయకుల వివాదాలు ఎమ్మెల్యేకు తలపోటుగా మారాయి. మరి ఈ సమస్యల నుంచి ఆయన ఎప్పుడు బయటపడతారో పాపం.